నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. కుటుంబంతో ఎలాంటి రక్త బంధాలను కొనసాగిస్తామో అలాంటి బంధమే భూములతో కూడా ఉంటుందని, ఆ బంధాన్ని బలపరిచే బాధ్యత కూటమి సర్కార్ తీసుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. గారమండలం అంపోలు గ్రామంలో జరిగిన రీసర్వే ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తో కలిసి పాల్గొన్నారు. సభా కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన ర్యాలీ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. సభలో మాట్లాడిన రామ్మోహన్ నాయుడు 2026వ సంవత్సరంలో కేంద్ర మంత్రి హోదాలో తాను పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇది అని, జిల్లాలో కీలకంగా ఉండే అంపోలులో ఇది జరగడం ఆనందంగా ఉందని చెబుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర మంత్రిగా గడిచిన 18 నెలలు దేశమంతా క్షణం తీరికలేని పర్యటనలు చేస్తూ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామని స్పష్టం చేశారు. ఎంతమంది ప్రజాప్రతినిధులు ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నా అనేక భూ సమస్యలు ఇంకా ఉండనే ఉన్నాయని, సమయం, ఖర్చులు, ప్రయాసలు పెరుగుతూ ఉన్నా సమస్యలు మాత్రం పరిష్కారం కావటం లేదని ఆవేదన చెందిన రామ్మోహన్ నాయుడు ఈ భూ సర్వే ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం అవ్వాలని ఆకాంక్షించారు. గతంలో మాదిరిగా భూ సమస్యల పరిష్కారానికి ప్రజలు ప్రభుత్వం వద్దకు వెళ్లే విధంగా కాకుండా ఈసారి భిన్నంగా ప్రజల వద్దకే ప్రభుత్వం వచ్చే ఏర్పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేశారని, ఈ గొప్ప ఆలోచనతో 100% సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు ఆస్కారం లేదని తెలిపారు. మీరు ధైర్యంగా మీ తాలూకా వ్యక్తిగతంగా ఉన్నటువంటి ప్రతి విషయం కూడా ప్రభుత్వానికి చెప్పుకునే అవకాశం మీకు కల్పిస్తాం. అలాగే మేము చేస్తున్నటువంటి రీసర్వేలో కూడా, మేము చేస్తున్నటువంటి ఈ యొక్క భూమి తాలూకా సదస్సుల్లో కూడా ఎక్కువ శాతం రైతులకే బెనిఫిట్ వచ్చే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటాం. ఇది ముఖ్యమంత్రి గారి తాలూకా ఆలోచన అనేది కూడా ప్రభుత్వ తరఫున మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. రైతులకి మేలు చేయాలని, ఆ రైతుల తాలూకా సమస్యలు, భూ సమస్యలు అన్ని కూడా పరిష్కరించాలని ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీరు కూడా అనుకోవచ్చు, చేయకపోతే ఏముంది, అంతా నడుస్తుంది కదా అని. ఈ రోజు కాకపోయినా రేపైనా మీకు ఆ సమస్య వస్తుంది. రేపు ఇంకా పెద్ద సమస్యగా మారుతుంది. రేపు ఇంకా పెద్ద సమస్యగా ఉన్నప్పుడు మీరు అనుకునే విధంగా పరిష్కరించుకోవడానికి కూడా అవకాశం రాకపోవచ్చు. ఈ రోజు ప్రభుత్వమే మీ దగ్గరికి వచ్చి అడుగుతుంది, ఏంటయ్యా సమస్య పరిష్కరించుకోవడానికి మేము మీకు సహకరిస్తాం చెప్పండి అని. ఈ రోజు ప్రభుత్వం మీ దగ్గరికి వస్తుంది కాబట్టి ఇది ఒక సువర్ణమైనటువంటి అవకాశం ప్రతి ఒక్కరికి కూడా సద్వినియోగం చేసుకోవడానికి. ఇది ఖచ్చితంగా ఏ డేట్లు అయితే మీ భూమి కోసం నిర్ధారించి మీ అందరికీ కూడా చెప్తున్నారో అది కేవలం దండోరా వేయడమే కాదు, నోటీసులు ఇవ్వడమే కాదు, SMS-ల ద్వారా, అవసరమైతే వాట్సాప్ ద్వారా కూడా మీ నంబర్లు ఉంటే మీకు ఆ మెసేజ్లు పంపించి ఫలానా తేదీ ఫలానా సమయంలో మీ భూమి దగ్గరికి వస్తాం, రీసర్వే కోసం వస్తాం, దానికి మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని ప్రభుత్వం మీ అందరికీ కూడా మెసేజ్లు పంపిస్తుంది. అది ఎంత క్లియర్ గా ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా ఈ కార్యక్రమం మీరు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మీరు అటెండ్ అయ్యి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరొకసారి అంపోలు గ్రామస్తులకి తెలియజేస్తున్నాం. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి బలమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని కేంద్ర మంత్రి క్యాంపు కార్యాలయంలో టీడీపీ కార్యకర్త నెయ్యిల ప్రసాద్తో ఆయన భేటీ అయ్యారు. జిల్లాలోని కంచిలి మండలం బోరగాం గ్రామానికి చెందిన నెయ్యిల ప్రసాద్ కరడుగట్టిన టీడీపీ కార్యకర్త. పార్టీ అంటే అభిమానంతో విశేష కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఆ దిశగా చైతన్యం తీసుకొస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకుంటే ట్రైసైకిల్ పై తిరుమల వస్తానని మొక్కుకున్నట్టు స్పష్టం చేశారు. డిసెంబర్ 20వ తేదీన బృహత్తర సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టిన ప్రసాద్ శుక్రవారం నాడు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రసాద్ను చూడగానే గ్రీవెన్స్ కార్యక్రమంలో ఉన్న కేంద్ర మంత్రి బయటకు వచ్చి ఆప్యాయంగా ప్రసాద్ను పలకరించారు. నీలాంటి కార్యకర్తలే పార్టీకి బలం అంటూ కితాబిచ్చారు. తిరుమల యాత్రలో ఎలాంటి అవసరం ఉన్నా తనను సంప్రదించాలని భరోసా ఇచ్చారు. కేంద్ర మంత్రిని తిరుమల యాత్ర సందర్భంలో కలవటం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని టీడీపీ కార్యకర్త ప్రసాద్ స్పష్టం చేశారు. పార్టీ కోసం ఇలానే పని చేస్తూ ఉంటానని, ప్రజాకర్షక పాలన అందిస్తున్న కూటమి సర్కార్ పనితీరును ఈ యాత్ర ద్వారా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తానని స్పష్టం చేశారు. నా పేరు నెయ్యిల ప్రసాద్, నాది బోరగం గ్రామం, కంచిలి మండలం, శ్రీకాకుళం జిల్లా. బాబు గారి ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారికి నేను ఢిల్లీలో ఒక మాట అన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతే
నేను ఇచ్చాపురం నుంచి తిరుమల వరకు సైకిల్ యాత్ర చేసి మోకాలతోనే తిరుమల మెట్లు ఎక్కుతాననేసి నేను మనస్ఫూర్తిగా ఆ రోజు బాబు గారికి చెప్పాను. ఈరోజు నా ఇదయింది. మన హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు ఇంకా లెటర్ ఇచ్చారు, అందరూ లెటర్లు ఇచ్చారు సార్. మీరు చేసిన పని అంతా ఇది అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ మీద సార్ మీద చాలా అభిమానంగా అన్ని కూడా చేస్తున్నావు. మీ యొక్క అభిమానం వల్ల కోట్లాది మంది ప్రజల అభిమానంతో మళ్ళీ మనం ప్రభుత్వంలోకి వచ్చాం. నువ్వు చేస్తున్న ఈ యాత్ర విజయవంతంగా కొనసాగాలి. ముఖ్యంగా దేవుడు దగ్గరికి యాత్రకు వెళ్తున్నావు కాబట్టి ఆ దేవుడి తాలూకు ఆశీస్సులు కూడా నీకు ఉండాలి. మిగిలిన వాళ్ళు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ సపోర్ట్ చేస్తారు. శ్రీకాకుళం రైల్వే ప్రయాణికుల కష్టాలు తీర్చుతూ కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుభవార్త తెలిపారు. జిల్లా ప్రజల సౌకర్యార్థం 3 ప్రధాన రైళ్లకు తిలారు, ఇచ్చాపురం, బారువా స్టేషన్లలో హాల్ట్ కల్పించారు. ఇకపై తిలారులో బెర్హంపూర్ విశాఖ ఎక్స్ప్రెస్, ఇచ్చాపురంలో పూరి అహ్మదాబాద్ ఎక్స్ప్రెస్, బారువాలో భువనేశ్వర్ న్యూ విశాఖపట్నం ఎక్స్ప్రెస్లు ఆగనున్నాయి. ఈ ప్రత్యేక హాల్టుల కోసం ఇదివరకే రైల్వే సమీక్షలో అధికారులకు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు. రామ్మోహన్ నాయుడు కృషి శ్రీకాకుళం జిల్లా వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆముదాలవలస నియోజకవర్గంలో సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం పంచాయతీ పరిధిలోని ఫకీర్ సాహెబ్ పేట గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ఆముదాలవలస శాసనసభ్యులు మరియు రాష్ట్ర పియూసీ చైర్మన్ కూన రవికుమార్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దేశానికి అందించిన రాజ్యాంగం ప్రతి పౌరునికి సమాన హక్కులు, స్వేచ్ఛలు కల్పించిందని, ఆయన ఆలోచనలు నేటి తరానికి మార్గదర్శకమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కృషి ఎప్పటికీ స్మరణీయమని అన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, అంబేద్కర్ అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా గ్రామంలో ఉత్సాహభరితంగా పండగ వాతావరణం నెలకొంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్తగా బీబీజీ రామ్జీ చట్టం 2025 అమల్లోకి వస్తుందని శ్రీకాకుళం జిల్లా ఉపాధి హామీ పథకం అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ పంచాది రాధా చెప్పారు. శనివారం శ్రీకాకుళం నగరంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మండల అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఉన్న 912 గ్రామ పంచాయతీల్లో నూతన పథకం అనగా వికసిత భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ నూతన చట్టంపై అవగాహన కల్పించారు. పాత ఉపాధి హామీ పథకం తరహాలో ఈ నూతన పథకం ఉంటుందని, ప్రజలు ఎటువంటి అపోహలు చెందవలసిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. నూతన చట్టంలో 100 రోజుల పని దినాలు బదులు 125 రోజులకు పెంచారని, వ్యవసాయ పనులు ఉన్న సమయంలో 60 రోజుల పాటు పనులు ఉండవని, ఇది వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన చట్టాన్ని ఉపాధి శ్రామికుల కోసం స్థిరమైన జీవనోపాధి అవకాశాల కల్పనకు ఎంతో ఉపయోగపడుతుందని రాధా చెప్పారు. నూతన చట్టం ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని, ఇంతవరకు పాత విధానంలో పనులు జరుగుతాయి అన్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎంపీడీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనకి ఈ జనవరి 5వ తేదీన ప్రత్యేక గ్రామ సభలు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. దేనికోసం అంటే ఇంతకుముందు ఉన్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని బీబీజీ రామ్జీ అనే గ్రామ సభ చట్టం, గ్రామీణ చట్టం అనేది మార్పు చేయడం జరిగింది. అయితే ఈ మార్పు అనేది చట్టంలో కానీ పథకంలో కానీ ఎటువంటి మార్పులు లేవండి. ఈ అపోహలను తొలగించి చట్టాన్ని మరింత మెరుగుపరిచి ఎక్కువగా అదనపు సౌకర్యాలు కల్పించడం జరిగింది. అవి ఏమిటంటే 100 రోజులు ఇచ్చేవారు ఇంతవరకు ఇప్పుడు ప్రతి కుటుంబానికి కూడా 125 రోజులు ఇవ్వడం జరుగుతుంది.
అదేవిధంగా మనకి చాలామంది రైతులు పనుల కాలంలో పంటలు జరిగేటప్పుడు పనుల్లో కూలీలు దొరకట్లేదని చాలామంది మనకి తెలియచేశారు. దాని ప్రాప్తికి కూడా గవర్నమెంట్ 60 రోజులు కూడా ఉపాధి హామీ పథకాన్ని కొద్దిగా స్లో చేసి మిగతా రోజుల్లో పని కల్పించడానికి చర్యలు తీసుకుంది. అదేవిధంగా పర్మనెంట్ అసెట్స్ను కూడా చేయమని క్రియేట్ చేయడానికి ఈసారి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ విషయాలు కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి తెలియచేయాలని గ్రామ సభలు కండక్ట్ చేయమని ఎంఓఆర్డీ గారు అదేవిధంగా సిఆర్డీ నుంచి తెలియచేయడం జరిగింది. మన గౌరవ కలెక్టర్ గారు కూడా ఆదేశాల మేరకు మన జిల్లాలో కూడా ఈ గ్రామ సభలు అన్ని గ్రామాల్లో కూడా చేయడం జరుగుతుంది. ఆ విషయాన్ని ఈరోజు ఎంపీడీఓస్ కూడా మనం తెలియచేయడం జరిగిందండి. భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే స్ఫూర్తి ఎన్నటికీ సజీవంగా ఉంటుందని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం పట్టణం గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధులు సంఘ సంస్కర్తల స్మృతివనంలో సావిత్రిబాయి పూలే 195వ జయంతి వేడుకలు విగ్రహ సమర్పకులు డాక్టర్ అరవింద్ మహాలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పూలే దంపతుల విగ్రహాలకు జెమ్స్ మెడికల్ హెడ్ ప్రొఫెసర్ డాక్టర్ రామారావు, డాక్టర్ పద్మావతితో పాటు గాంధీ మందిర ప్రతినిధులు సురంగి మోహన్ రావు, జామి భీమశంకర్, వావిలపల్లి జగన్నాథం నాయుడు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధి చిన్నారావు, బహుజన సంఘాల నాయకులు ఎంవి మల్లేశ్వరరావు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా విద్య కోసం సావిత్రిబాయి పూలే చేసిన కృషి అసామాన్యమైనదన్నారు. అగ్రవర్ణాల ఒత్తిళ్లు తట్టుకుని పూలే దంపతులు మహిళా విద్య కోసం చేసిన ప్రయత్నం నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించేందుకు దోహదపడింది అన్నారు. అణచివేత నుంచి శాసించే స్థితికి మహిళ ఎదిగేందుకు విద్య ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తిని చాటి చెప్పే ప్రయత్నం నిరంతరం జరగాలన్నారు. అనంతరం గాంధీ మందిర ప్రతినిధులు డాక్టర్ అరవింద్ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు మెట్ట అనంతం భట్లు, మహీబుల్లా ఖాన్, గుత్తు చిన్నారావు, తర్లాడ అప్పలనాయుడు, జి నాగేశ్వరరావు, మాజీ సైనికుల సంక్షేమ సంఘ ప్రతినిధులు ఎం పద్మావతి, జగ్గమ్మ, పలువురు జెమ్స్ మెడికల్ కళాశాల వైద్య విద్యార్థినులు పాల్గొన్నారు. తన మరణంలో కూడా మానవత్వాన్ని పరిమళించినటువంటి వ్యక్తి సావిత్రిబాయి పూలే. తనకు తెలుసు బ్యూబోనిక్ ప్లేగ్ మూలంగా ఇన్ఫెక్షస్ డిసీజు చనిపోయేటటువంటి అవకాశం ఉన్నా సరే ఒక కిడ్ని తన భుజాల మీద తీసుకుని వెళ్ళి అలా కాంట్రాక్ట్ చేసి తన మరణంలో కూడాను మానవత్వాన్ని చాటినటువంటి అంత గొప్ప మహనీయురాలు. ఉమెన్ ఎడ్యుకేషన్ అంటే ఎంత రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ ఆవిడ వెళ్తూ ఉంటే పేడ ముద్దలు గుమ్మరించేవాళ్ళు. 2 చీరలు పట్టుకెళ్ళి ఈ దేశంలో మొదటి మహిళా పాఠశాలను స్థాపించి మహిళా విద్య గురించి మానవులంతా సమానములే, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, అగ్రవర్ణాలు కానివ్వండి, లేదా అండర్ ప్రివిలేజ్ కానివ్వండి, అందరి సమానత్వము, అందరి సౌభ్రాతృత్వము, అందరి ఉన్నతి కోసం కృషి చేసినటువంటి వాళ్ళిద్దరు దంపతులు ఒకరికి ఒకరు స్ఫూర్తి ప్రదాతలు. అండ్ దే ఆర్ మ్యూచువల్లీ కాంప్లిమెంటరీ. అట్లాంటి వాళ్ళని ఈవేళ స్మరించుకోవటము మన ఈ తరం తాలూకా బాధ్యత. దీన్ని మహనీయురాలు ఆమె సత్య శోధన పేరుతో సంస్థను స్థాపించి అనేకమైనటువంటి విద్యాలయాలను స్థాపించి అలాగే మరి బాల్య వివాహాలను వ్యతిరేకించి కులాంతర వివాహాలను ప్రోత్సహించి 200 ఏళ్ల క్రితం అంత ఆదర్శ భావాలు కలిగినటువంటి వ్యక్తి ఈ రోజు సమాజంలో ఎవరైనా ఉన్నారా అంటే ఆమె ఒక్కరేని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇటువంటి విగ్రహాన్ని ఇక్కడ స్థాపించడంలో స్త్రీల వైద్య నిపుణులైనటువంటి మన డాక్టర్ అరవింద్ గారు నిజంగా ప్రశంసనీయులు. అలాగే ఎవరిని అతిథులుగా తీసుకురావాలో సందర్భోచితంగా మహిళా ఉపాధ్యాయులుగా మరి వైద్య రంగంలో పనిచేస్తున్నటువంటి వారిని ఇక్కడికి తీసుకొచ్చి వారితో ఆమెకు పుష్పమాలంకరణలు చేయడం. అలాగే ఈవేళ మీరు ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండీలు చదువుతున్నారు మహిళలంటే దానికి స్ఫూర్తి ప్రదాత ముఖ్య కారకురాలు సావిత్రిబాయి పూలే అని చెప్పడానికి జెమ్స్ కళాశాలలో చదువుతున్న వైద్య విద్యార్థినులను తీసుకొచ్చారు. మీ ముందు చూపుకి నా హృదయపూర్వక అభినందనలు సార్. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు.
శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పిఎం శ్రీ సమగ్ర శిక్ష ద్వారా నెలకొల్పిన డిజిటల్ లైబ్రరీ రూమ్ను ఎమ్మెల్యే శంకర్ ప్రారంభించారు. విద్యార్థులలో సాంకేతిక విద్యను అందించేందుకు డిజిటల్ లైబ్రరీ ఉపయుక్తంగా ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషితో ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక లైబ్రరీలను ఏర్పాటు చేసి విద్యార్థులలో సాంకేతిక విద్యను అందిపుచ్చుకునే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగుపురం పంచాయతీ సర్పంచ్ జి ఆదిత్య నాయుడు, ఎంపీటీసీ పండుగ సత్యం, సమగ్ర శిక్ష ఏపీసీ పి వేణుగోపాలరావు, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఓవరాల్గా గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ అన్న గారు ఎడ్యుకేషన్ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా కేంద్ర ప్రభుత్వ సహకారంతో, గౌరవ ప్రధానమంత్రి గారి నరేంద్ర మోడీ గారి సహకారంతో విద్యా ప్రమాణాలు మెరుగుపరచడం కోసం ఎన్నో రకాల స్కిల్ సెంటర్స్ అయితేనేమి, అలాగే ల్యాబ్స్ కానీ, అలాగే అటల్ ల్యాబ్స్ అండ్ టింకరింగ్ ల్యాబ్స్ కానీ, అలాగే లైబ్రరీస్ కానీ పెద్ద ఎత్తున ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సర్వశిక్ష అభియాన్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్వశిక్ష అభియాన్ ఏపీసీ వేణుగోపాల్ గారు, అలాగే ఈ కళాశాల హెచ్ఎం గారు, అలాగే సర్పంచ్ ఆదిత్య నాయుడు గారు, ఎంపీటీసీ పంగ సత్యనారాయణ గారు, అలాగే ఇంకో ఎంపీటీసీ 3 నక్కశంకర్ గారు, ఎంపీటీసీ 4 నక్కశంకర్ గారు, అలాగే గుండా అప్పలనాయుడు గారు అందరూ కూడా రావడం జరిగింది. అలాగే కూటమి కార్యకర్తలు అందరూ రావడం, నాయకులు రావడం జరిగింది. వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ స్కూల్ ఇంకా దీన్ని అభివృద్ధి చెంది వీలైనంత మంది పేద విద్యార్థులకి ఇక్కడ మెరుగైన నాణ్యమైనటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపడుతుంది. ఈ అవకాశాలను అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. సుమారు 195 సంవత్సరాల క్రితమే స్త్రీ విమోచన ఉద్యమం గురించి, విద్యా వ్యాప్తి గురించి, మూఢ నమ్మకాలను వ్యతిరేకించటం గురించి, బాల్య వివాహాలను వ్యతిరేకించి కులాంతర వివాహాలను ప్రోత్సహించటం గురించి ఎనలేని పోరాటం చేసినటువంటి ధన్యజీవి శ్రీమతి సావిత్రిబాయి పూలే అని స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇందిరాప్రసాద్, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి కొనియాడారు. దేశంలో మొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వారు మాట్లాడుతూ, అనగారిన బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో పోరాడిన మహోన్నత వ్యక్తి ఆమె అన్నారు. ఎన్నో ఒత్తిళ్లకు తట్టుకుని విద్య కోసం పూలే దంపతులు పోరాడారని పేర్కొన్నారు. సావిత్రిబాయి పూలే విద్య కోసం చేసిన కృషి మహిళలకు అభివృద్ధి బాట వేసిందన్నారు. మహిళలు వంటింటికే పరిమితం కాకుండా విద్యతో తనను తాను బాగు చేసుకోవటమే కాకుండా సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని ఆనాడే ఆమె గ్రహించారన్నారు. ఉపాధ్యాయురాలు అయిన తర్వాత ఆవిడ స్త్రీకి బలహీన వర్గాల్లో విద్య అవసరము అన్న ఆలోచనతో బడుగు బలహీన వర్గాల్లో ఉన్న స్త్రీల్ని విద్యావంతులుగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక స్కూల్ పెట్టి వాళ్ళకు కూడా ఈవిడలాగే చాలామందికి ఉపాధ్యాయురాలుగా తయారు చేసింది. వాళ్ళు మళ్ళీ తాను కొన్ని వేల మందికి ఉపాధ్యాయురాలుగా తయారు చేసి స్త్రీలకే విద్య తాలూకు విలువలతో భారతదేశంలో ప్రజలకు తెలియజేసినటువంటి గొప్ప వ్యక్తి సావిత్రిబాయి పూలే. అటువంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టి విద్య పట్ల, అలాగే బలహీన వర్గాల కుటుంబాల పట్ల అనేకమైన సేవలు చేసి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు భారతదేశంలో అద్భుతమైన సేవ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. సావిత్రిబాయి పూలే ఆవిడ చిన్న వయసులోనే 8 సంవత్సరాల వయసులోనే మ్యారేజ్ చేసుకున్నారు. మరి ఆ భర్త దగ్గర చదువు మహిళలకు అవసరము అని ఒక ఆలోచించి చదువు నేర్చుకొని ఒక చిన్న పాఠశాల నిర్వహించి అందులో మహిళలకి చదువు అనేది నా ఒక్కదానికే
పరిమితం కాకూడదు, ఈ వంటగదిలో ఉండిపోయిన మహిళలకి, కిచెన్కే పరిమితమైన మహిళలకి వాళ్ళకు కూడా చదువు అవసరము అని ఆవిడ ఆలోచించి ఒక చిన్న పాఠశాల అక్కడ నిర్మించి అందులోనే ఈ మహిళలకి ఈ చదువు చెప్పి వాళ్ళని విద్యాబుద్ధులుగా తీర్చిదిద్దారు ఆవిడ. ఇంకా మహిళలు ఇప్పుడు బయటికి వచ్చి పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఉంటున్నారు అంటే సావిత్రిబాయి ఫులే ఆవిడ వల్లే మహిళలు ఈరోజు ఎంత డెవలప్ అయినారు. ఆవిడకి నా హృదయపూర్వక నమస్కారాలు చెప్తున్నాను. 18 నెలల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధిని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగుపురంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, చేసిన అభివృద్ధి, చేయబోతున్న ప్రాజెక్టుల గురించి తెలియజేశారు. 2025 సంవత్సరంలో ఇచ్చిన హామీ మేరకు సూపర్ 6ను దిగ్విజయంగా అమలు చేశామన్నారు. ప్రాజెక్టులు, రోడ్లు అభివృద్ధి, పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావటం చేశామని అన్నారు. తల్లికి వందనం, స్త్రీ శక్తి పథకం, మహిళలకు ఉచిత బస్సు రవాణా, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, ఏ ప్రదేశం నుంచైనా పెన్షన్ పొందే అవకాశం, అన్నదాత సుఖీభవ పథకం అమలు, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేయుట, ఎన్టీఆర్ భరోసా సకాలంలో పెన్షన్లు, నేత అన్నలకు ఉచిత విద్యుత్తు, ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర, అన్నా క్యాంటీన్ల నిర్వహణ, గీత కార్మికులకు 10% వైన్ షాపులు కేటాయింపు, పాస్టర్లకు, ఇమాంలకు, పురోహితులకు, జూనియర్ లైన్లకు సకాలంలో గౌరవ వేతనం, జల్ జీవన్ మిషన్ ద్వారా కొలాయి కనెక్షన్లు, మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల నియామకం, కానిస్టేబుళ్ల నియామకం, అంగన్వాడీలు బలోపేతం, చెత్త తొలగింపు కార్యక్రమం, రోడ్ల మరమ్మతులు, పెద్ద ఎత్తున రోడ్లు, కాలువల నిర్మాణం, రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమల స్థాపన, ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెన్యూర్ తయారు చేసే P4 కార్యక్రమం, గూగుల్ డేటా సెంటర్, TCS క్వాంటమ్ వ్యాలీ, ఇతర డేటా సెంటర్స్, తిరుమల తిరుపతిలో సంస్కరణలు, PPP విధానం ద్వారా సామాన్యులకు వైద్య విద్య అవకాశం, పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, కాలువలు, గోశాలల నిర్మాణం, 4G నెట్వర్క్ టవర్ల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాలకు ఇంటర్నెట్ సదుపాయం, పెద్ద ఎత్తున గ్రామ సభలు, మౌలిక సదుపాయాలు కల్పించడం వంటి ఎన్నో మహోత్తర కార్యక్రమాలు అమలు చేయటం జరిగిందన్నారు. 2025 సంవత్సరం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్క ఏదైతే మేము ఎలక్షన్ ముందు సూపర్ 6 సూపర్ హిట్ సూపర్ 6లో భాగంగా అన్నీ ఆల్మోస్ట్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయడంలో అయితేనేమి, అలాగే అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అటు ప్రాజెక్టులు కానీ, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ కానీ, అలాగే హాస్పిటల్స్ కానీ అన్ని విషయాల్లో అది ముందుకు తీసుకువెళ్ళడంలో కానీ, అలాగే పెట్టుబడులు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడం కానీ, అన్ని రంగాల్లో కూడా 2025 అనేది పెద్ద మైలురాయి మన రాష్ట్రానికి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఒక పక్క మనం చేసుకున్న విజయాలు చేస్తే సూపర్ 6 పథకాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 10,090 కోట్లు, 67.27 లక్షల మంది పిల్లలకి ఇవ్వడం జరిగింది. అలాగే స్త్రీ శక్తి ఆగస్టు 15 నుండి ఉచిత బస్సులు ఇచ్చాం మహిళలకు. ఇప్పటి వరకు 303.25 క్రోర్స్ మహిళలు దీన్ని వాడుకోవడం జరిగింది. ఇప్పటి వరకు 1,100 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇక దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చాం. అలాగే ఎక్కడికైనా వాళ్ళు పింఛన్ తీసుకునే అవకాశం కూడా కల్పించాం. అన్నదాత సుఖీభవ 46 లక్షల రైతులకు 6,310
కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో సంబంధిత ప్రణాళిక అమలులో భాగంగా రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక అన్న నినాదంతో ఈరోజు పంపిణీ చేసిన పాస్ పుస్తకాలు దేశంలోనే చారిత్రక కార్యక్రమం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కితాబిస్తూ ప్రజా స్పందనను ప్రజల ఆనందాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని, ఇప్పటికే రీసర్వే పూర్తయిన గ్రామాలలో పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రతో ఇవ్వటంతో తమ ఆనందాలకు అవధుల్లేవని రైతులు, భూ హక్కుదారులు చెప్పారని మంత్రి అచ్చెన్నాయుడు తెలియజేశారు. గ్రామాల వాకిట వెల్లువెత్తిన అనూహ్య స్పందనకు అద్దం పడుతూ క్షేత్రస్థాయిలో గుర్తించిన వాస్తవాలను, భూ హక్కుదారుల మాటల్లో సంగ్రహించిన విషయాలను ఆయనకు వివరించారు. రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనంగా రాజముద్రతో కూడిన పాసు పుస్తకాలు ఇవ్వటంతో సంక్రాంతి తమకు ముందే వచ్చిందని రైతులు, భూ యజమానుదారులు తనకు తెలియజేశారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆ రోజు రాజ్యాంగ విరుద్ధతపై పోరు సాగించిన కూటమి నాయకులు సాధించిన విజయం ఇది అని రైతులంతా, ఇతర భూ హక్కుదారులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారని గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో ఇవాళ నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఇందుకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి కూలంకషంగా నివేదించారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం వేడుకలలో భాగంగా శ్రీకాకుళంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆడిటోరియంలో నాబార్డు నిర్వహించిన రాష్ట్ర స్థాయి సహకార సదస్సు మరియు ప్రదర్శన విజయవంతంగా ముగిసింది. చేనేత సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు మరియు స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన 15 స్టాళ్లతో కూడిన ఈ 3 రోజుల ప్రదర్శన 31 డిసెంబర్ 2025 నుంచి 2 జనవరి 2026 వరకు కొనసాగి నేడు ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమాన్ని 31 డిసెంబర్ 2025న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పాడి పరిశ్రమల మరియు మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో పొందూరు ఖాదీ, కుప్పం చీరలు, కలంకారీ మరియు జమ్దాని డ్రెస్ మెటీరియల్స్, జనపనార ఉత్పత్తులు, సముద్రపు గవ్వల హస్తకళలు మరియు చిరుధాన్యాల ఆహార ఉత్పత్తులు వంటి వివిధ రకాల చేనేత మరియు హస్తకళ ఉత్పత్తులకు గొప్ప మార్కెటింగ్ వేదిక లభించింది. ఈ వేదిక ద్వారా కళాకారులు మరియు ఉత్పత్తిదారుల సంఘాలు తమ ఉత్పత్తులను ప్రదర్శించడంతో పాటు విక్రయాలు జరుపుకోవటానికి మరియు భవిష్యత్తు మార్కెట్ అనుసంధానాలను ఏర్పరచుకోవటానికి అవకాశం కలిగింది. ముగింపు సమావేశంలో నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి కె రమేష్ కృష్ణ మాట్లాడుతూ, నాబార్డు కేవలం బ్యాంకులకు మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు పునః విత్త సహాయం అందించటమే కాకుండా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణ మరియు శిక్షణ, సామర్థ్య పెంపుదల వంటి కార్యక్రమాల ద్వారా సహకార వ్యవస్థను బలోపేతం చేయటంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని సహకార సంఘాలకు నాబార్డు 11,000 కోట్లు పునఃవిత్త సహాయాన్ని అందించిందని ఆయన వెల్లడించారు. రమేష్ కృష్ణ పొందూరు ఖాదీకి భౌగోళిక గుర్తింపు రావటం మన జిల్లాకి గర్వకారణం అన్నారు. పొందూరు ఖాదీ నేత కార్మికులందరూ తమ ఉత్పత్తులపై భౌగోళిక గుర్తింపు ఉపయోగించేందుకు అర్హత పొందాలని, ఇందుకోసం ముంబైలోని కేవీఐసి వద్ద అధికారిక వినియోగదారులుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం స్వయం సహాయక సంఘాలు మరియు రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి సిక్కోలు డ్వాక్రా బజార్ నిర్వహణ కోసం జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖకు నాబార్డు 11.25 లక్షల గ్రాంట్ మంజూరు చేసిందని శ్రీ రమేష్ కృష్ణ తెలిపారు. కళాకారులందరూ ఈ డ్వాక్రా బజార్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా పాల్గొన్న కళాకారులందరికీ ధృవీకరణ పత్రాలు మరియు షీల్డులను పంపిణీ చేశారు. ఈ ముగింపు కార్యక్రమంలో చేనేత శాఖ సహాయ సంచాలకులు శ్రీ టి జనార్దన్ రావు, లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రీ పి శ్రీనివాసరావు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, నేత కార్మికులు, రైతు ఉత్పత్తిదారుల సంఘ సభ్యులు మరియు స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు చీకటి రోజులు తొలగిపోయాయని పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వివిబి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల సర్పంచుల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుకి శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్ల పాలనలో గ్రామీణ పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని
ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు 13,000 కోట్లు నిధులతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. పంచాయతీ సర్పంచులకు పూర్వ వైభవం తీసుకువచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లకు పంచాయతీరాజ్ ఛాంబర్ తరపున ధన్యవాదాలు తెలిపారు. పార్టీలకు అతీతంగా ఏదైతే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు మొదటి నుండి ఈ సంస్థ స్థాపించి ఆయన పోరాడుతున్నది దేనికోసమో, ఏదైతే గాంధీజీ నమ్మిన సిద్ధాంతం పల్లెలే దేశాభివృద్ధికి పట్టుకొమ్మలు, గ్రామ స్వరాజ్య స్థాపన జరగాలి, రాజ్యాంగంలో ఉన్న 73, 74 ఏదైతే సవరణ ఉందో దాన్ని మనం అమలు చేయాలనేది మొదటి నుండి కూడా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు చిత్తశుద్ధితో ఆయన పోరాడి ఏ పార్టీ వచ్చినా ఎవరు వచ్చినా సరే సంబంధం లేదు, స్థానిక సంస్థలు బలోపేతం చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. ఆయన దిశానిర్దేశంతోనే మేమందరం కూడా, నేను కూడా గతంలో జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా చేయడం జరిగింది. ఆయన పోరాట పట్టిమకి మెచ్చి మేమందరం మరింత ఉత్సాహంగా చేయగలిగాం. కేంద్రంలో కూడా మా వాణిని వినిపించగలిగాం. ఈరోజు రాష్ట్రంలో అంత పెద్ద ఎత్తున నిధులు కేంద్రం నుండి వస్తున్నాయంటే మా పోరాట ఫలితమే. అది ఈ ఘనత రాజేంద్ర ప్రసాద్ గారికి దక్కుతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా పోరాటాన్ని గౌరవించి ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి గారు అందరూ కూడా మాకు సహకరించి ఇవాళ గ్రామాల్లో మేము ధైర్యంగా వెళ్ళి తిరగగలుగుతున్నాము, ఎంతో గౌరవం లభిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు మా జిల్లాకి వచ్చి ఉత్తరాంధ్ర ఉమ్మడి జిల్లాది ఇక్కడ మీరు సమావేశం ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషం. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎన్నికల మేనిఫెస్టో పెట్టిన ప్రతి ఒక్క హామీని 2025లో కూటమి ప్రభుత్వం అమలు చేసిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్ అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరం 80 అడుగుల రహదారి టీడీపీ పార్టీ కార్యాలయంలో శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే సత్సంకల్పంతో పనిచేస్తున్నారన్నారు. సూపర్ 6 పథకాల సూపర్ హిట్ చేసిన మహోన్నత వ్యక్తి చంద్రబాబు అన్నారు. తల్లికి వందనం రూపంలో 10,090 కోట్లు చెల్లింపు, 67.27 లక్షల మంది విద్యార్థులకు సాయం చేయటం జరిగిందన్నారు. స్త్రీ శక్తి పథకం ద్వారా ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించి ఇప్పటి వరకు 3.25 కోట్ల ప్రయాణాలు చేయగా ఈ పథకానికి 1,144 కోట్ల వ్యయం ఖర్చు చేయటం జరిగిందన్నారు. కేవలంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ఉన్నామని అప్పుడున్న మంత్రులు కానివ్వండి, అప్పుడున్న జిల్లా నాయకులు కానివ్వండి, కసితో ఈ రాష్ట్రంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఉన్నారో, వైఎస్ఆర్ పార్టీకి ఎగనిస్ట్గా మాట్లాడుతున్నారో వాళ్ళ భూములన్నీ కూడా తీసుకొని 22లో ఏలో పెట్టి అశాంతిని నెలకొల్పారు. శాంతిగా ఉండలేక మనిషికి వరి చేసి ఆ కుటుంబానికి కేసులు పెట్టి 22లో భూమిలో పెట్టడం జరిగింది. అదే కాకుండా నా తాలూకా ల్యాండ్ సర్వే చేయించి నా సొంత భూమిని 50 సెంట్లు స్టేడియం కావాలని ఆ రోజు మాకు పెర్మిషన్ లేకుండా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇవన్నీ చాలా దౌర్భాగ్యమైన విషయాలు. గత ప్రభుత్వాన్ని ఈవేళ ప్రజలు రాష్ట్రంలో ఆనందంగా ఉన్నారు. రేపు చంద్రబాబు నాయుడు నాయకత్వం, రేపు 2027 వచ్చేసరికి ఈ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిల్చుని పెట్టే ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, మా నాయకుడు లోకేష్ బాబుకి కానివ్వండి, అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానివ్వండి, ఆ ఘనత దక్కుతుందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. కాబట్టి ఈ రాష్ట్రంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు, మంచి ప్రయోజనాత్మకమైనటువంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఇవాళ చేసుకుని వస్తున్నాం. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.